మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ముందుగా అందరికీ దీపావళి శుభాకాంక్షలు. ఈ దీపావళి రోజున మీ జీవితాలలో ఈ దీపకాంతులతో వెలుగు నిండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది మోహనవాణి. అలాగే మీరు ఎంతో ప్రేమగా ఆప్యాయతగా ఆదరిస్తున్న సత్సంగ బోధ ఈ కార్యక్రమానికి కూడా పేరు పేరున అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచేసుకుంటూ, రేపు కార్తీక మాసం ప్రారంభం. ఈ శుభ సందర్భంలో ఆ శివుని యొక్క కరుణా కటాక్షాలు అందరికీ లభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈరోజు ఈ సత్సంగ బోధ కార్యక్రమంలో శ్రీ యలవర్తి శేఖరరాజు గారు కేశవ నామాల విశిష్టత గురించి తెలుసుకుందాం. మనము ఏ శుభకార్యము చేయాలన్నా, ఏ వ్రతము చేయాలన్నా, ఏ నోము నోయాలన్నా, ఏ యజ్ఞము చేయాలన్నా ముందుగా ఆచమనము చేస్తూ ఓం కేశవాయ నమః, ఓం నారాయణాయ నమః, ఓం మాధవాయ నమః, ఓం గోవిందాయ నమః అని నీరు వదులుతాము. ఈ 24 కేశవనామాలు చెప్పడంలో విశిష్టత ఏమి? దాని విషయము అర్థము తెలుసుకుని ఆచరిస్తే కార్యం అర్థవంతం అవుతుంది. ఏదైనా దాని విశిష్టత తెలుసుకొని చేస్తే ఆ కార్యము పైన ఎక్కువ భక్తి శ్రద్ధలు ఏర్పడి మనసులో దానిపైన పరిపూర్ణ విశ్వాసం కలుగుతుంది. ప్రీతితో కార్యము చేస్తాము. కేశవాయ నమః. శంఖం, చక్రం, గద, పద్మం. బ్రహ్మరుద్రులకు ప్రవర్తకుడు, నియామకుడు కావున శ్రీహరి కేశవుడు అనబడుతున్నాడు. ఈ దేవుడు గాయత్రుల్లోని తత్ అన్న మొదటి అక్షరానికి ఓం నమో భగవతే వాసుదేవాయ అన్న మహామంత్రంలోని ఓం అన్న అక్షరానికి 24 తత్వాలలో మొదటిదైన ఆవ్యక్త తత్వానికి మార్గశీర్ష మాసానికి శుక్లపక్షంలో లలాటం మీద ధరించే 12 ఊర్ధ్వ పుండ్రాలలో ఒకటైన నామానికి మేషరాశికి ఆహార పదార్థాలలో ఒక అన్నానికి నియామకుడు. ఓం నారాయణాయ నమః. పద్మం, గద, చక్రం, శంఖం. నాసారహితుడు కావున విష్ణువు నరుడు అనబడుతున్నాడు. ఆయన సృష్టించబడిన జాలం నార అనబడుతుంది. ప్రళయోదకం మీద శయనించిన విష్ణువు నారాయణుడు అయ్యాడు. ఈయన వాసుదేవ మహామంత్రంలోని న అక్షరానికి, గాయత్రిలోని స అన్న అక్షరానికి, మహాతత్వానికి, పుష్యమాసానికి, శుక్లపక్షంలో ఉదరం మీద ధరించే నామానికి, వృషభ రాశికి, పరమాన్నానికి, ప్రాతకాలానికి నియామకుడు. ఓం మాధవాయ నమః. చక్రం, శంఖం, పద్మం, గద. మాధ నామక యదువంశ శాఖలో జన్మించడం వల్ల, రమాదేవికి పతి అయినందువల్ల, సర్వోత్తముడైనందువల్ల శ్రీహరి మాధవుడు అయ్యాడు. ఈ మాధవుడు వాసుదేవ మహామంత్రంలోని మో అన్న అక్షరానికి, గాయత్రిలోని వి అన్న అక్షరానికి, అహంకార తత్వానికి, మాఘమాసానికి, శుక్లపక్షంలో హృదయం మీద ధరించే నామానికి, మిథున రాశికి, భక్ష్యాలకు నియామకుడు. ఓం గోవిందాయ నమః. గద, పద్మం, శంఖం, చక్రం. వేదాల మూలంగా పొందబడేవాడు, భూమిని గోవులను రక్షించేవాడు,
మోక్షప్రదుడు కావున శ్రీహరి గోవిందుడు అనబడుతున్నాడు. ఈ గోవిందుడు వాసుదేవ మంత్రంలోని భ అన్న అక్షరానికి, మనస్తత్వానికి, పాల్గొన మాసానికి శుక్లపక్షంలో కంఠం మధ్యలో ధరించే నామానికి, కర్కాటక రాశికి, నెయ్యికి నియామకుడు. ఓం విష్ణవే నమః. పద్మం, శంఖం, చక్రం, గద. జ్ఞాననందాది సమస్త గుణాలతో దేశతః కాలతః వ్యాప్తుడు కావున, సర్వోత్తముడు కావున శ్రీహరి విష్ణువు అనబడుతున్నాడు. ఈ విష్ణువు వాసుదేవ మహామంత్రంలోని గ అన్న అక్షరానికి, గాయత్రిలోని వ అన్న అక్షరానికి, కర్ణతత్వానికి, చైత్రమాసానికి, శుక్లపక్షంలో ఉదరం యొక్క దక్షిణ పార్శ్వంలో ధరించే నామానికి, సింహ రాశికి పాలకు నియామకుడు. మధుసూదనాయ నమః. శంఖం, పద్మం, గద, చక్రం. మధు అను పేరుగల దైత్యుడిని సంహరించినందువల్ల సాత్విక లోకానికి సుఖాన్ని ప్రసాదించేవాడు కావున శ్రీహరి మధుసూదనుడు అనబడుతున్నాడు. ఈ మధుసూదనుడు వాసుదేవ మహామంత్రంలోని వా అన్న అక్షరానికి, గాయత్రుని రే అన్న అక్షరానికి, త్వక్ తత్వానికి, వైశాఖ మాసానికి, శుక్లపక్షంలో కుడి స్థలం మీద ధరించే నామానికి, కన్యా రాశికి, మధుర భక్ష విశేషానికి నియామకుడు ఈ మధుసూదనుడు. హస్తిని నాడిలో ఉంటాడు. ఓం త్రివిక్రమాయ నమః. గద, చక్రం, శంఖం, పద్మం. 3 వేదాలను, 3 కాలాలను, సత్వాది 3 గుణాలను, భూరాది 3 లోకాలను, త్రివిధ జీవులను, చేతన, ఆచేతన మిశ్రమములన్న త్రివిధ ద్రవ్యాలను తన స్వరూపంతో వ్యాపించి నెలకొన్న కారణంగా శ్రీహరి త్రివిక్రముడు అనబడతాడు. వాసుదేవ మహామంత్రంలోని తే అన్న అక్షరానికి, గాయత్రిలోని ణి అన్న అక్షరానికి, నేత్రతత్వానికి, జ్యేష్ఠ మాసానికి, శుక్లపక్షంలో కుడి భుజం మీద ధరించే నామానికి, తులా రాశికి, వెన్నకు నియామకుడు. ఓం వామనాయ నమః. చక్రం, గద, పద్మం, శంఖం. అపేక్షిత సుఖాలను, అభీష్టాలను కరుణించేవాడు, మోక్ష విరోధులైన దైత్యులను అంధకారంలో నెట్టివేసేవాడు అయినందువల్ల శ్రీహరి వామనుడు అనబడుతున్నాడు. ఈయన వాసుదేవ మహామంత్రంలోని వా అన్న అక్షరానికి, గాయత్రిలోని యం అన్న అక్షరానికి, జిహ్వతత్వానికి, ఆషాఢ మాసానికి, శుక్లపక్షంలో కంఠం కుడివైపున ధరించే నామానికి, వృశ్చిక రాశికి, పెరుగుకు నియామకుడు. ఓం శ్రీధరాయ నమః. చక్రం, గద, శంఖం, పద్మం. శ్రీ శబ్దవాచ్య అయిన మహాలక్ష్మికి కూడా ధారణకర్త, పోషణకర్త అయినందువల్ల లక్ష్మిని సర్వదా తన వక్షస్థలంలో ధరించి ఉండడం చేత శ్రీహరి శ్రీధరుడు అనబడుతున్నాడు. ఈయన వాసుదేవ మహామంత్రంలోని సు అన్న అక్షరానికి, గాయత్రిలోని భ అన్న అక్షరానికి, శ్రావణ మాసానికి, శుక్లపక్షంలో ఉదరం ఎడమ భాగంలో ధరించే నామానికి, ధనురాశికి, ముద్దపప్పుకు నియామకుడు. ఓం హృషికేశాయ నమః. చక్రం,
పద్మం, శంఖం, గద. ఇంద్రియ నియామకుడు రమ, బ్రహ్మ, రుద్రాదులకు ఆనందాన్ని ఇచ్చేవాడు కావున శ్రీహరి ఋషికేశుడు అనబడుతున్నాడు. ఈయన వాసుదేవ మహామంత్రంలోని దే అనే అక్షరానికి, గాయత్రి మంత్రంలోని ఎర్గో అనే అక్షరానికి, వాక్తత్వానికి, భాద్రపద మాసానికి శుక్లపక్షంలో ఎడమ భుజం మీద ధరించే నామానికి, మకర రాశికి ఆకుకూరలతో తయారు చేసిన పదార్థాలకు నియామకుడు. పద్మనాభాయ నమః. పద్మం, చక్రం, గద, శంఖం. నాభిలో పద్మాన్ని కలిగినవాడు, భక్తుల మనస్సులో ప్రకాశించేవాడు, సూర్యకాంతి వంటి కాంతి కలిగినవాడు కావున శ్రీహరి పద్మనాభుడు అనబడుతున్నాడు. ఈయన వాసుదేవ మహామంత్రంలోని వా అన్న అక్షరానికి, గాయత్రిలోని దే అన్న అక్షరానికి, పాణితత్వానికి, ఆశ్వయుజ మాసానికి, శుక్లపక్షంలో కంఠం ఎడమ భాగంలో ధరించే నామానికి, కుంభరాశికి కూరగాయలతో తయారు చేసే పదార్థాలకు నియామకుడు. ఓం దామోదరాయ నమః. శంఖం, గద, చక్రం, పద్మం. యశోద చేత పొట్టకు బిగించబడిన తాడుగలవాడు, ఇంద్రియ నిగ్రహం కలిగిన ఋషులతో క్రీడించేవాడు, దానశీలులకు ఆనందాన్ని ఇచ్చేవాడు, దైత్యులకు దుఃఖం కలిగించేవాడు, దయాయుక్తులైన జీవులతో క్రీడించేవాడు కావున శ్రీహరి దామోదరుడు అనబడుతున్నాడు. ఈయన వాసుదేవ మహామంత్రంలోని య అన్న అక్షరానికి, గాయత్రిలోని వ అన్న అక్షరానికి, పాదతత్వానికి, కార్తీక మాసానికి, శుక్లపక్షంలో మెడపైన ధరించే నామానికి, మీనరాశికి, అన్ని రకాల పుల్లని పదార్థాలకి నియామకుడు. చాలా అద్భుతంగా నామాలకి మనందరికీ అర్థమైనట్లుగా వివరణ ఇచ్చిన శ్రీ యలవతి శేఖరరాజు గారికి మోహనవాణి మరియు మోహనవాణి శ్రోతల తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచేసుకుంటూ, మిగిలిన నామాలను నెక్స్ట్ ఎపిసోడ్లో మీకు వినిపిస్తాను. శ్రోతలందరికీ మరొక్కసారి కార్తీక మాస శుభాకాంక్షలు తెలియచేసుకుంటూ, మీ అక్కునూరి సీతారామ మోహన్ రావు శర్మ. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి. ఇంతవరకు మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ మ్రోగించి మమ్మల్ని ప్రోత్సహిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి.